జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎర్రజెండా కోడియాగలు కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నాయి. దానిలో భాగంగా ఇగో తెలంగాణ జనసమితి వాళ్ళు కూడా కాంగ్రెస్ కు మద్దతు పలుకుంటా ప్రచారం చేస్తున్నారు. ఎటైనా పోతుంది ప్రచారం, ఏంది ఏం కథ, మరి ఓటర్లకు ఏం చెప్తుర్రు, చెప్పినాగా ఏం చెప్తుర్రు ఓటర్లకు తెలంగాణ జనసమితి నుంచి? మరి మీరు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మా మద్దతు ప్రకటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. కోదండరామ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని మేము ఇక్కడ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వాళ్ళు సెంటిమెంట్ అంటారు కదా, వాళ్ళు సెంటిమెంట్ అంటారు, వీళ్ళేమో డెవలప్మెంట్ అంటారు. మరి ఏది పడుతుంది అంటారు అదా ఇదా? సెంటిమెంట్ పండగ అనేది మనకు గత ఉప ఎన్నికల్లో ప్రతి ఉప ఎన్నికల్లో కనపడ్డది. రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనం స్పష్టంగా చూసాం. అక్కడ మరి లాసెనందిత మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఏం పండలేదు. మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత బడుగు బలహీన పేద ప్రజలకు మరి ఉచితంగా కరెంట్ ఇవ్వటం, ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా సన్న బియ్యం, 15 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసే కానీ, లేదా 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి నియోజకవర్గంలో మరి వేలాది మందికి రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందున ప్రజలు ఆదరిస్తున్నారు. మరి ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంటుందని మా ప్రచారంలో తెలిసింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇల్లు ఊరగొడుతుంది, హైడ్రా తీసుకొచ్చిర్రు, పేదోళ్ళ ఉసురు పంచుకుంటారు అనేది కూడా వాళ్ళు బలంగా వినిపిస్తారు జనాలల్లో. ఏం చెప్తారు మరి, మీరేం చెప్తారు జనాలకు? హైడ్రా తీసుకొచ్చింది, హైడ్రా తోటి పేద ప్రజలకు కంటే కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన దొంగలకు భయం పట్టుకున్నది. బడా కబ్జాలు చేసి వందల వేల కోట్ల రూపాయల హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములను కబ్జా చేసి వాళ్ళ నుంచి ప్రభుత్వం లాక్కోవటంతో వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టుకున్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 300 కోట్ల విలువైనటువంటి కబ్జా చేసినటువంటి స్థలాన్ని రక్షించి ప్రభుత్వానికి హైడ్రా ఇవ్వడం జరిగింది. 1-2 చోట్ల హైడ్రా వల్ల పేద ప్రజలకు ఇండ్లు కూలిన మాట వాస్తవము. దానికంటే కూడా ఎక్కువ ప్రయోజనము ప్రభుత్వ స్థలాలను రక్షిస్తారు, పార్కు స్థలాలు రక్షించబడ్డాయి. అదేవిధంగా రోడ్లను కబ్జా చేసిన కబ్జాదారుల నుంచి రక్షించడం జరిగింది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని ప్రభుత్వానికి హైడ్రా ద్వారా రావడం జరిగింది. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ లో కొత్తగా కొనుగోలు చేసుకునే వాళ్లకు ఒక మంచి ప్రాపర్టీని మీరు కొనుక్కోండి, బఫర్ జోన్ లేని దాన్ని, తర్వాత చెరువులో ఉన్న భూములను కొనకండి, బఫర్ జోన్ లో ఉన్న భూములను కొనకండి అని ఒక అవేర్నెస్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఆ హైడ్రాని మనం ఖచ్చితంగా స్వాగతిస్తూ ఈ రోజు నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హైడ్రా మంచి పని చేసిందని ర్యాలీలు తీశారు. అంబర్పేటలో 7 ఎకరాలలో బతుకమ్మ కుంటను రక్షించి సుందరంగా అభివృద్ధి చేసి మరి పోయిన బతుకమ్మ వేడుకలని బ్రహ్మాండంగా అక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి హైడ్రా వల్ల జూబ్లీహిల్స్ ప్రజలకు ఎక్కడ కూడా, ఈ ఓటర్లకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ జనసమితి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య నా పేరే. మరి ఈ రకంగా మన ఏ అమ్మాయి వెళ్ళబోసుకోడు ఎవరు గడగడ పోతే ఇంకా మరి కోళ్ళాగాలి, ఇంకా ఏం చెప్తే ఏం కదా చూద్దాము. మీకు చూస్తూనే ఉంటారు మన ఏ